గ్యాస్ ట్రబుల్కే ట్రబుల్ తెప్పించి ముప్పు తిప్పలు పెట్టే టెక్నిక్ ట్రై చేయండి. మీకో చిన్న పొడుపు కథ. కాళ్ళు లేకపోయినా పొట్టలోంచి పైకి తన్నేదేమిటి? గాలిలాంటి తేలిక పేరున్న గుండెల మీద బరువు పెట్టినట్లుగా ఉండేదేమిటి? అదేమిటో అర్థమైంది కదా, గ్యాస్ ట్రబుల్ అండి. పేరులోనే ట్రబుల్ ఉన్నా మందులేవీ వాడకుండానే గ్యాస్ వల్ల ట్రబుల్ లేకుండా చూసుకోవడం ఎలా అన్నది వాగ్భటుల వారు చెప్పారు. అదేమిటంటే, భోజనం చేసిన తర్వాత కొంచెం నల్ల ఉప్పు, వాము కలిపి తినండి. మీ గ్యాస్ సమస్య 3-4 రోజుల్లో తగ్గిపోతుంది. అలాగే వాముని మధ్యాహ్నం వంటకాల్లో ఉపయోగించుకోవాలి అంటారు. అప్పుడీ సమస్య దూరంగా ఉంటుంది అంటున్నారు. అలాగే అప్పుడే తయారు చేసిన మజ్జిగ తీసుకోవడం ఇలాంటి సమస్యల్లో మంచి గృహవైద్యం అని చెప్తారు. అప్పుడే తయారు చేసిన మజ్జిగకు క్షారగుణం ఉంటుంది. ఇది కడుపులోని యాసిడ్తో కలవగానే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేస్తుంది. ఫలితంగా యాసిడ్ తన ప్రభావాన్ని కోల్పోతుంది. అయితే ఈ గృహవైద్యం కోసం అప్పటికప్పుడు తయారు చేసిన మజ్జిగని మాత్రమే వాడాలి. ఎందుకంటే కాస్త ఆలస్యం చేసినా మజ్జిగ పులవడం మొదలై అది కూడా అసిడిక్ గుణాన్ని పొందుతుంది. కాబట్టి యాసిడ్లో యాసిడ్ కలిసి సమస్య మరింత తీవ్రం కావచ్చు. కడుపును చల్లగా ఉంచే తాజా పెరుగు, తీయటి పెరుగు కూడా మంచి ఉపశమనాన్ని ఇస్తాయి. పెరుగులోని ప్రోబయోటిక్ ఫ్యాక్టర్స్ అక్కడి బ్యాక్టీరియాను నియంత్రించి కడుపులో మంటను తగ్గిస్తాయి. ఇక గ్యాస్ ట్రబుల్కు ఈ వైద్యంతో పాటు కొద్ది జాగ్రత్తలు పాటిస్తే మళ్లీ మీ జోలికి రాదు. అవేమిటంటే, దీనికి నివారణే ముఖ్యమైన చికిత్సగా భావించొచ్చు. అంటే మన జీవన శైలిని ఆరోగ్యవంతంగా మార్చుకోవడం. అంటే తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తినడం, ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం చెయ్యాలి. ఇంకా పొగ తాగడం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్నవారు తక్షణం వాటిని మానివేయడం చేయాలి. రాత్రిపూట చాలా ఆలస్యంగా తినకూడదు. రాత్రి ఆహారం తీసుకున్న తర్వాత కొద్ది దూరం నడవాలి. రాత్రిపూట తీసుకునే చిరుతిండ్లను వీలైనంత వరకు మానేయాలి. రాత్రి నిద్రకు ముందర 2 గంటల పాటు ఏమీ తినకూడదు. పక్క మీదకు వెళ్లగానే సాధ్యమైనంత వరకు ఎడమవైపుకు ఒరిగి పడుకోవాలి. వీలైనంత వరకు కుడివైపు తిరిగి పడుకోకూడదు. ఎందుకంటే అలా పడుకుంటే స్పింక్టర్ అయిన లెస్ మీద ఒత్తిడి పడి అది తెరుచుకొని ఆహారం మళ్లీ వెనక్కి రావచ్చు. యాసిడ్ కూడా వెనక్కి వచ్చే అవకాశం ఎక్కువ. మీ తలవైపు భాగం ఒంటి భాగం కంటే కాస్త ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. ఒక మెత్తటి దిండును పెట్టుకోవడం కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ దిండు తల కింద మాత్రమే కాక మీ భుజాల కింద వరకు ఉండేలా చూసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.